అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈ ప్రభుత్వం మీద తీవ్రమైన వ్యతిరేకత ఉంది. ముఖ్యంగా నిత్యావసర వస్తువుల ధరలు, కరెంటు ఛార్జీలు పెంచడం, బస్ ఛార్జీలు పెంచడం, అన్ని ధరలు విపరీతంగా పెరిగాయి. సామాన్యులు బ్రతకలేనటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అందువల్ల తీవ్రమైన అసంతృప్తితో అయితే ఉన్నారు వాళ్ళంతా. ఆఖరికి పనికాహార పథకంలో వాళ్ళకి పనిముట్లు కూడా ఇవ్వటం లేదు. గతంలో పనిముట్లు ఇచ్చేవారు, వేసవకాలంలో మజ్జిగ ఇచ్చేవారు. ప్రజలైతే చాలా సానుకూలంగా బీజేపీ, తెలుగుదేశం, జనసేన పుస్తకి ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఎవరి ప్రయత్నం కూటమి చేస్తుంది. త్వరలో వచ్చే వారం మోడీ గారు కూడా వస్తారు. అనకాపల్లి సమావేశం ఉంది. తప్పనిసరిగా అత్యధిక స్థానాలు గెలుచుకోవాలనే ఆలోచనతోనే ఉన్నారు. ప్రజల్లో కూడా అంత తీవ్రమైన వ్యతిరేకత కూడా ఉంది. ప్రజల్లో చాలా మంచి స్పందన కనిపిస్తుంది. ప్రజల్లో ప్రభుత్వం మార్పు కావాలనే ఆలోచన అయితే తీవ్రంగా ఉంది. అందువల్లే ప్రతి కార్యక్రమం విజయవంతంగా అవుతున్నాయి. ప్రజలు సాధారణంగా ఆహ్వానిస్తున్నారు. ప్రజలు కోరుకుంటున్నారు మార్పు కావాలని. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం. ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.